కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, హిందువుల పండుగలకే ఆంక్షలు బంధనాలు ఎందుకు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ స్వాతంత్రం వచ్చిన రోజన్నారు. రజాకార్ల అరాచకాలని మనం ఎప్పుడూ మర్చిపోలేం. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబర్ 17ను జరపడం లేదన్నారు. వీరుల బలిదానాలని, త్యాగాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ మర్చిపోతున్నాయని బండి సంజయ్ అన్నారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ పేదల గొంతుక ఎలా అవుతాడని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరికి సేవ చేశాడు? ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుందని అడిగారు. ఎవరు అధికారంలో ఉంటే వారి సంఖలోకి వచ్చి కుమ్ముకాసే పార్టీ ఎంఐఎం. మేమంతా సర్దార్ పటేల్ వారసులం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 15 లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ఆయన అన్నారు. మొన్నటిదాకా హైడ్రా లొల్లి, ఇప్పుడు విగ్రహాల లొల్లి. 6 గ్యారంటీల అమలు నుంచి దృష్టి మరల్చడానికే ఈ విగ్రహాల లొల్లి అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు బీఆర్ఎస్ చేతిలో ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ చేతిలో ఉంది. అందుకే లోపాయకారి ఒప్పందం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే ఒప్పుకోం, తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ కు భయం ఎందుకని బండి సంజయ్ మండిపడ్డారు.